హాయ్ అండి. నేను మీ భవానిని. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉడికిందని పోతీస్తాను. రెండు ఉల్లిపాయలు రేట్ ఎక్కువ, అందుకు 2 ఉల్లిపాయలే నేను కోసుకుంటున్నాను. సరేనా? 2 బీరకాయ సరే, కొబ్బరికూరు, బీరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, బాగా మగ్గిపోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే మగ్గిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కూర వండుకుంటే బీరకాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేటప్పుడు కరెంటు పోయిందండి. ముందే పోయింది కరెంటు. కొద్దిగా జీలకర్ర, ధనియాల పౌడర్, కొద్దిగా కారం. నేను కొద్దిగా కారం తక్కువ వేసుకున్నానండి. మీరైతే 2 స్పూన్లు కారం వేసుకోండి. అంటే నేను కొద్దిగా కారం, ఉప్పు కూడా తక్కువ తింటాను ఎప్పుడూ. అందుకేనేమో అండి నాకు ఎప్పుడు బీపీ అని, షుగర్ అని ఎటువంటి ట్యాబ్లెట్ కూడా నేను వాడను. దేవుడి దయ వల్ల 4-5 వచ్చిన ట్యాబ్లెట్ వాడను. నాకులాగే కూర వండుకుంటే మీరు ట్యాబ్లెట్ అవసరం లేదు. మనం అంటే బీరకాయ కూరలోకి కొద్దిగా కొబ్బరి కూర వేసిన తర్వాత మనం కొద్దిగా ఒక్క చుక్క నీళ్ళు పిండుకుంటాం కదండి. అలా పిండుకోకుండా ఆ కొద్ది చుక్క పాలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి కూర. అంటే కొబ్బరికూర, బీరకాయ కొబ్బరి కూర అండి. ఈ మా సూర్యకాంతం గారండి ఎవరండి ఇదివరకు బీరకాయ కూడా హెల్త్కి చాలా మంచిది కదండి. అందుకోసం నేను ఈరోజు బీరకాయ కొబ్బరికూర కూర ఉంటున్నానండి. బాగా వేపక్కలొద్దు. అలాగే ఇది చూడండి, కొద్దిగా పాలు చుట్టూ వేద్దాము. కొద్దిగా ఒక 5 నిమిషాలు ఒక 5 నిమిషాలు మూత పెడదామండి.